నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. శ్రీ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ యొక్క 2025 సంవత్సరం బోనాల చెక్కులు మొత్తం 223 గాను ఈరోజు శ్రీ కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో శ్రీ గౌరవ అధికార ప్రతినిధులు శ్రీ ఎస్జే రాజయ్య గారు మరియు రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లెడ్డి రామిరెడ్డి గారు మరియు అధికారుల అందరి కార్పొరేటర్ యొక్క సమక్షంలో ఈరోజు ఒక 140 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన చెక్కులు ఇంకా ఎవరైనా తీసుకుని వాళ్ళు కూడా ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చి అక్కడ మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చి తీసుకోవాల్సిన మా యొక్క ప్రార్థన. అందరికీ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మునిగించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రెస్ మిత్రులకు మరియు అధికారులకు దేవస్థానం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం శ్రీ ఆంజనేయ. సార్, అందరూ ప్రభుత్వానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. అక్కడ గవర్నమెంట్ లెవెల్లోనే వాళ్ళే నిర్ణయించి ఆ యొక్క దేవాలయానికి సంబంధించి వాళ్ళే అమౌంట్ ఫిక్స్ చేసి పంపిస్తారు. మేము ఓన్లీ కేవలం ఇక్కడ నుంచి చెక్లు పంపిణీ చేయడం వరకే మా డిస్ట్రిబ్యూషన్. నమస్కారం అండి, నా పేరు కూరెళ్ళ వెంకయ్య, చింతలకుంట కనకదుర్గ దేవాలయ కమిటీ ట్రెజరర్ నేను. అయితే ఈరోజు ఎల్బీనగర్లో దేవాలయాలకు సంబంధించిన బోనాల సంబరాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం కర్మన్ఘట్ దేవాలయంలో ఈవో గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. కాకపోతే ఈరోజు గత ప్రభుత్వాలను కంటే కూడా ఈ యొక్క ప్రజాపాలన ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుంది కనుక, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా కూడా ఆ చెక్కుల పంపిణీలో ఇంకొద్దిగా పెంచి అమౌంట్ వేస్తే ఇంకా సంతోషకరంగా ఉండేది. గత సంవత్సరం ఇచ్చినట్టుగానే అదే అమౌంట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం 2-3 వేలు 5 వేలు పెంచుతూ ఇచ్చేవారు. ఈసారి పోయిన సంవత్సరం ఇచ్చారు. వచ్చే సంవత్సరం అయినా కూడా పెంచి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి పాల్పడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.